ప్రియులారా, ఈ సమయంలో మన యొక్క వాక్య ధ్యానము నిమిత్తము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. యేసు ప్రభువుకు సమీపంగా జీవించిన 3 శిష్యులలో పేతురు అగ్రగణ్యుడు. పేతురు తన చివరి మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క 2021 జనవరి 1వ తారీఖున ఈ నూతన సంవత్సరము దినమున మనము ఈ వాక్యాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. 2 Peter chapter 3 verse 18. 2వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనము. అందరము కలిసి చదువుదాం. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. మైక్ తీసుకో. ఇది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృప గ్రేస్ చాలా గొప్ప మాట. గ్రేస్ గురించి, కృప గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే నేను అనుకుంటాను ఇట్ టేక్స్ హోల్ ఆఫ్ అవర్ లైఫ్. మన యొక్క జీవితం సరిపోదు. చార్ల్స్ స్పర్జన్ గారు ఒకసారి కృప మీద బైబిల్ తెరిచి ధ్యానం చేస్తూ ఆయన లేచి నిలబడి వీధిలోకి పరిగెత్తాడటండి. హీ ర్యాన్ ఇన్ టు ద స్ట్రీట్స్. పరిగెత్తి తనకు కనపడ్డ వాళ్ళందరినీ స్టార్ట్ చేయలేదు. అసలుకి ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. రైట్. ఓకే, యా. సో చార్ల్స్ స్పర్జన్ గారు కృపను గురించి ధ్యానం చేస్తూ ఆయన వీధుల్లోనికి పరిగెత్తాడు. వీధుల్లోనికి పరిగెత్తి, నేను చదివానిది చాలా ఏళ్ల కిందట, ఆయన కనబడ్డ వారందరినీ పట్టుకొని ఆపి, డూ యు నో ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని అడగడం ప్రారంభించాడటండి. కాసేపటికి ఎగురుతూ ఉన్నాడట. దేవుని స్తుతిస్తూ. వీళ్ళ దేవుని యొక్క కృప. అయితే నేను ఆ కృపను గురించి ఇప్పుడేమీ మాట్లాడాలనుకోవటం లేదు, కానీ ఈ 2021 సంవత్సరం కొరకు ఒక చిన్న వర్తమానాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మరొకసారి నేను చదువుతాను.
మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి కృపలో మీరు అభివృద్ధి పొందండి అంటాడు. వాట్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ద గ్రేస్. సో నేను ఇది 3 భాగాలుగా మాట్లాడతాను. మొదటి భాగములో దేవుని కృపలో ఎదగడం అంటే ఏంటి, అభివృద్ధి చెందడం అంటే ఏంటి. రెండవది, ఈ కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది. మూడవది, కృపలో పెరగాలంటే ఏం చేయాలి, కృపలో అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి. బాగా గమనించండి, ఇక్కడ దేవుని కృప ఎన్నడూ పెరగదండి. లార్డ్ ఐ వాంట్ మోర్ గ్రేస్. నో, దేవుడు యొక్క కృప దేవుడు మనకెప్పుడు తక్కువ ఇవ్వలేదు, సమృద్ధిగా ఇచ్చేశాడు ఆయన. కృప అన్నది దేవుని యొక్క క్యారెక్టర్, కృప అన్నది దేవుని యొక్క లక్షణం. సో అది ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడం అనేది ఉండదు. దేవుని కృప అందరికీ ఎల్లవేళలా సమానంగా ఇవ్వబడింది. హియర్ ఇట్ ఈస్ నాట్ గ్రోత్ ఆఫ్ ద గ్రేస్ బట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ద గ్రేస్. ఒక విశ్వాసి కృపలో ఎదగడం. చూడండి, కృపలో ఎదగడం అంటే ఏది కాదో నేను 1-2 మాటలు చెప్తాను. కృపలో ఎదగడం అంటే లేదా కృపలో అభివృద్ధి చెందడం అంటే రక్షణలో మరి ఎక్కువైన రక్షణను అనుభవించడం కాదండి. సాల్వేషన్ ఈజ్ ఆల్వేస్ సేమ్, ఇట్ విల్ నెవర్ చేంజ్. మనము రక్షించబడ్డ రోజు నుంచి చనిపోయే వరకు రక్షణ అన్నది ఒక్కటే. రక్షణ పెరగదు, తగ్గదు, అయిపోదు, పోదు. రెండవది, ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఇన్ జస్టిఫికేషన్. మనము నీతిమంతులుగా తీర్చబడడంలో ఎదగడం కాదండి. జస్టిఫికేషన్ విల్ నెవర్ చేంజ్. నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఎన్నడూ మారదు. కృప మారదు. కానీ మనము కృపలో అభివృద్ధి చెందాలి. మనము కృపలో అభివృద్ధి చెందాలి. సో కృపలో అభివృద్ధి చెందడం అంటే ఏమిటి అన్నదాన్ని నేను కాస్త చూస్తూ ఉన్నట్లయితే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కానీ నేను మీకు 6 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. మొదటిది, అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం. గట్టిగా మైకులో చదువు. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇప్పుడు నన్ను అడగాలి మీరు ప్రశ్న. ఇంతకుముందు కృప అధికము తక్కువ ఉండదని చెప్పారు, ఇక్కడ దైవకృప అధికంగా ఉందేమిటి అని. ట్రాన్స్లేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుందంటే ద గ్రేట్ గ్రేస్ వాజ్ విత్ దెమ్. ద గ్రేట్ గ్రేస్. కృప అధికం కాదండి, గొప్ప కృప వారితో ఉన్నది. అది ఇక్కడ రాయబడినటువంటి మాట. కృపలో అభివృద్ధి చెందడం అంటే అక్కడ మనం గమనిస్తే దే వర్ విట్నెసింగ్. వారు సాక్ష్యం ఇస్తున్నారు. వారికి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వారు యేసు ప్రభుని రుచి చూచి యేసు ప్రభు రక్షణను ఎరిగినటువంటి వారుగా యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చుట. గ్రోయింగ్ ఇన్ గ్రేస్ మీన్స్ గ్రోయింగ్ ఇన్ విట్నెసింగ్. కృపలో ఎదుగుట అంటే
యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుటలో అభివృద్ధి చెందుట. ఇతరులు నన్ను క్రిస్టియన్గా గుర్తించగలగాలి. ఇతరులు నన్ను క్రిస్టియన్గా గుర్తించగలగాలి. దట్ ఈజ్ వన్ టెస్టిమోనీ, దట్ ఈజ్ ఎ విట్నెస్. యేసు ప్రభువు గురించి చెప్పగలగడం, యేసు ప్రభు మన జీవితంలో చేసింది ఇతరులతో పంచుకోగలగడం, దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్. కృపలో అభివృద్ధి చెందండి అంటే అదేనండి. కృపలో అభివృద్ధి చెందడం అంటే దేవుడు విస్తారంగా కుమ్మరించేస్తూ ఉంటాడు. ఓ నేను బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటాను, నాకు రోగాలే రావు, నా పిల్లలు ఏంటేంటో చదివేస్తారు, అసలు నేను ముసలోన్నే అవ్వను. చూశారా? అమ్మో, ఇది కృప అనుభవించడం అంటే కాదండి. కృప కాదు, కృపలో ఎదుగుట. గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ సేమ్ ఎవ్రీవేర్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీ టైం. దేవుని కృప ఎప్పుడు, ఎల్లప్పుడూ, ఎక్కడైనా, ఎవరికైనా, ఏ స్థలంలోనైనా మారదు. మనము అభివృద్ధి చెందాలి. సో కృపలో అభివృద్ధి చెందుట అంటే గ్రోయింగ్ ఇన్ ద విట్నెసింగ్. దేవునికి సాక్ష్యం ఇచ్చే విషయంలో అభివృద్ధి చెందుట అనే మాట మనము గుర్తుంచుకోవాలి. నెంబర్ 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెషియన్స్ చాప్టర్ 1 వర్స్ 7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. చాలండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి అంటే దేవుని యొక్క కృపను బట్టి మనకు పాప క్షమాపణ, అపరాధములకు క్షమాపణ దొరికినది. మన అపరాధములకు క్షమాపణ దొరికింది కదండి. యేసు ప్రభువు వారు ఏమాత్రం తడుముకోకుండా, మొహమాటము లేకుండా, రెండవ ఆప్షన్, రెండవ ఛాయిస్ ఇవ్వకుండా ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పారో తెలుసండి? మా అపరాధములను మేము మా పట్ల ఇతరులు చేసిన అపరాధములను క్షమించినట్లుగా మీరు మా అపరాధములను క్షమించండి. సో వాట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్? గ్రోయింగ్ ఇన్ గ్రేస్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఫర్గివింగ్ పీపుల్. కృపలో ఎదుగుట అంటే ఇతరులను క్షమించుటలో ఎదగాలి. ఏమండి? క్షమిస్తే యేసు ప్రభు మనల్ని క్షమించాడు. నేను 1974 సంవత్సరంలో దేవుడు నన్ను క్షమించాడు, రక్షించాడు. నేనేం చెయ్యలేదా దేవుడికి వ్యతిరేకంగా? దేవుడిని దుఃఖపెట్టే పనులు నేనేమి చెయ్యలేదా? నేనేమి చెయ్యలేదు అని చెప్తే నా అంత అబద్ధికుడు ఇంకొకడు ఉండడు. ఏమండి? వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కనుక నేను పాపం చేసినప్పుడు, తప్పిపోయినప్పుడు దేవుడు నీ సంగతి నాకు తెలుసురా, క్షమించాను కాబట్టి ఓర్చుకుంటున్నా. అయినా ఒకప్పుడు అది చేయలేదా? అప్పుడు అది చేయలేదా? ఇప్పుడు ఇది చేయలేదా? క్షమించాను లేదా? సరే క్షమిస్తా అని ఎప్పుడైనా అన్నాడంటే ప్రభు? ఎప్పుడైనా పోస్ట్ మార్టం చేశాడా? క్షమిస్తే పోస్ట్ మార్టం చేయమండి. క్షమిస్తే పాతవి తవ్వము, పాతవి మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని కోపం పెంచుకుంటూ పోము. ఫర్గివ్నెస్ ఈజ్ నెంబర్ 1 క్వాలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్. If you have no mind and heart to forgive others, I tell you, you have not tasted the forgiveness of God. ఒక గొప్ప పరీక్ష ఏమిటంటే, ఏమండి, ఎవరు క్షమించలేరు తెలుసా? స్వనీతి పరులు క్షమించలేరు. ఎందుకంటే వాళ్ళు దేవుని కృప ద్వారా రక్షించబడ్డోళ్ళు కాదు. తమ సొంత నీతితో రక్షణను కొనుక్కుంటూ ఉన్నారు, సంపాదించుకుంటూ ఉన్నారు. ఎక్కువ రక్షణ, ఎక్కువ రక్షణ, ఇంకెక్కువ రక్షణ, ఇంకెక్కువ రక్షణ, ఎక్కువ నీతి, ఎక్కువ రక్షణ. నీతి చేసి చేసి రక్షణ పెంచుకుంటూ పోతారు. వాళ్ళు క్షమించలేరు. మనము పనికి మాల వాళ్ళని గుర్తించి, మన చేత కాదని గుర్తించి ప్రభువా పాదాలు పట్టుకొని
ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం. ఇఫ్ యూ టేస్టెడ్ ద గ్రేస్ వీ షో గ్రేస్. మనము కృపను అనుభవిస్తే మనం కృపను చూపిస్తామండి. గ్రోయింగ్ ఇన్ గ్రేస్ మీన్స్ గ్రోయింగ్ ఇన్ ఫర్గివింగ్ పీపుల్. కృపలో ఎదగడం అంటే ప్రజలను, ఇతరులను క్షమించగలుగుట. రెండు మాటలు జత పదాలు ఉన్నాయి, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఫర్గివ్ అండ్ రిమెంబర్. ఫర్గివ్ అండ్ రీకలెక్ట్ ఆ మాటలు లేవండి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనే మాటలే ఉన్నాయి. ప్రభు అన్నాడు, నేను మర్చిపోయాను, నీ పాపాలు నాకు జ్ఞాపకము లేవు. దేవునికి ఎంతమంది మరిపో. ఇస్ దట్ సో? దాని అర్థం అదండి, దేవుడికి మతి మరుపు ఉందనే. నేను హెబ్రీ భాషలో నా మాటల దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ దాని అర్థం ఏంటంటే నా హృదయానికి నేను వాటిని తీసుకోను అని అర్థం అండి. నేను మర్చిపోతాను అంటే అర్థం ఏంటంటే నేనే దానిని నా హృదయానికి తీసుకోను. లెబ్బా అనే మాటతో డిఫరెంట్ వర్డ్స్ ఆర్ యూస్డ్. అంటే హార్ట్. వాట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్? కృపలో ఎదగడం అంటే, కృపలో అభివృద్ధి పొందడం అంటే ఏమిటి? 3 విషయానికి వద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. లేదా 6వ వచనం చదువు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. చాలండి. ఆయన తన కృప ద్వారా మనకు చేసిన ఉపకారం. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంటుంది, హీ షోడ్ కైండ్నెస్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. షోయింగ్ కైండ్నెస్. దేవుడు తన కృపను బట్టి మన పట్ల దయ చూపించాడు. షోయింగ్ కైండ్నెస్. గ్రోయింగ్ ఇన్ గ్రేస్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ షోయింగ్ కైండ్నెస్. కృపలో అభివృద్ధి చెందడం అంటే దయ చూపించుటలో అభివృద్ధి చెందుట. దయ చూపించుటలో. ఏమిటంటే దయ చూపించుట? దయ చూపించడం అంటే ఏమండి, మనకెవరో ఒకళ్ళు మనకు కష్టపెట్టారు, అతన్ని తిరిగి కష్టపెట్టే అవకాశం మనకు దొరికిందనుకోండి, అది చెయ్యకపోవడం షోయింగ్ కైండ్నెస్. అది చెయ్యకపోవడము దయ చూపించడం. దయ చూపించడం అంటే అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడం. దయ చూపించడం అంటే శిక్షకు పాత్రుడైన వాడిని క్షమించి వదిలేయడం. దట్ ఈస్ వాట్ ఈస్ షోయింగ్ గ్రేస్, షోయింగ్ కైండ్నెస్. దయ, దయ చూపించుట. గ్రోయింగ్ ఇన్ గ్రేస్, కృపలో అభివృద్ధి చెందడం అంటే దయ చూపించడంలో అభివృద్ధి చెందాలి. ఇతరుల పట్ల దయ చూపించడంలో. అది పేతురు అదే అంటున్నాడు, కృపలో అభివృద్ధి చెందండి, కృపలో అభివృద్ధి చెందండి. నౌ లెట్ us go to 4, 4వ దానికి వెళ్దాం. 2 కొరింథీ 9:14. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. మరియు మీ ఎడల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూచి, దేవుడు మీ ఎడల చూపించిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు
వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చదవమ్మా. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? వారికి ఒక కృప ఉందట. దేవుడు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృప వాళ్ళు చూచి. బాగా గమనించండి, కొరింథీయులకు రాస్తున్నాడు, కొరింథీయులారా దేవుడు మీకు అత్యధికమైన కృప చూపించాడు. ఇందాకే చెప్పుకున్నాం కదండి, దేవుని కృప ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదని. ఏంటి ఇక్కడ చెప్పబడిన మాట? ఈ కృప కొరింథీయులకు చూపిస్తే కొరింథీయులను చూడాలని ఇంకొకళ్ళు ఎవరో అనుకుంటున్నారట. ఇప్పుడు ఆ చరిత్ర తొద్దు మనకు. ఏంటి దాని అర్థము? మరొకరికి ఏమండి, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వారు విస్తారంగా ధన సహాయం చేశారండి. దానిని ఆ సహాయము పొందిన వారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవా కొరింథీ సంఘానికి మీరు ఎంత కృప చూపించేస్తే వాళ్ళు మా పట్ల ఇంత కృప చూపిస్తారు, మేము ఒకసారి కొరింథీ సంఘస్థుల్ని చూడాలనుకుంటున్నాము అని అంటున్నారు. ఇది ఒక వరం అని కూడా చెప్తున్నాడు. సో గ్రోయింగ్ ఇన్ గ్రేస్ మీన్స్ గ్రోయింగ్ ఇన్ గివింగ్. గివింగ్ అడ్వైజ్ కాదండి, పైసా, మనీ. గివింగ్ మనీ. అడ్వైజెస్ చాలా ఇచ్చేస్తాంలేండి సార్, డబ్బులు ఖర్చు కావు. ప్రార్థనలు కూడా చేసేస్తాం, దానికి అసలుకే ఖర్చు కావు. ఏమండి, ఒకవేళ నేను ఇచ్చిన సలహాకి వాడేమైనా బాగుపడిపోతే వదిలే, సలహా ఎందుకు కానీ ప్రార్థన చేసేద్దాం. అది కాదండి కావాల్సింది ఇక్కడ. గ్రోయింగ్ ఇన్ గ్రేస్ మీన్స్ గ్రోయింగ్ ఇన్ గివింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్. అదండి కృపలో ఎదగడం అంటే, ఇవ్వడములో ఎదగడం. పిసింతనం పోవాలండి. నాకే సరిపోదు, ఎంత సరిపోతుందండి? ఎన్ని కోట్లు ఉంటే సరిపోతుందండి? ఒక ఆయన ఎలాగైనా 100 రూపాయలు సంపాదించాలండి, ఎలాగైనా 100 రూపాయలు సంపాదించాలండి అని కష్టపడతా ఉన్నాడంట. ఫ్రెండ్తో అంటున్నాడు, ఎలాగైనా 100 రూపాయలు సంపాదించాలి. వీడు ఆశ్చర్యపోయి, ఏం చేసుకుంటావరా 100 రూపాయలు? అరే నా దగ్గర 1 కోటి రూపాయలకి 100 రూపాయలు తక్కువైందిరా, ఎలాగైనా సంపాదించాలి. ఇంకొకటి అంటున్నాడంట, నా దగ్గర 100 రూపాయలు ఉంది, ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా అన్నాడట. ఏమరా డబ్బు ఎక్కువ ఉందంటే, ఉన్నదే 100 రూపాయలు రా, ఇచ్చేద్దాం, నాకు వచ్చే నష్టం ఏంటి? 100 రూపాయలు పోయినంత మాత్రాన. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఇవ్వడం నేర్చుకోండి, ఇవ్వడం నేర్చుకోండి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. గివింగ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గివింగ్ ఈజ్ ఎంజాయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను లాస్ట్ 45 ఏళ్ళ నా రక్షించబడిన ఈ కాలంలో, నేను రక్షించబడ్డ మరుసటి రోజు నుంచే మినిస్ట్రీలో ఉన్నాను. అంటే మ్యాచ్ సంఘులతో పాటు తిరుగుతూ ఉన్నాను. నేను గమనించింది ఏంటంటే, గివర్ ఈజ్ ఆల్వేస్ ఏ గివర్. గివర్ ఈజ్ ఆల్వేస్ ఏ గివర్. ఎప్పుడు ఇమ్మన్నా వాళ్ళే ఇస్తారు, ఎప్పుడు ఇమ్మన్నా వాళ్ళే ఇస్తారు, ఎప్పుడు ఇమ్మన్నా వాళ్ళే ఇస్తారు. ఎస్, దట్ ఈస్ గ్రేస్. అద్భుతమైన, చెప్పనశక్యము కాని కృప. ద వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జోషన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ జోషన్న, థ్యాంక్ యూ జోష్ అంకుల్. నేను ఎందుకు ఇవ్వట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుడు నాకు వరం ఇవ్వలేదు. భలే మాట చెప్పేసి, అరే పొరపాటు చేశానండి. ఇవ్వడము ఒక వరం అని చెప్పి పొరపాటు చేసినట్టయ్యానే.
బ్లేమ్ ఇట్ ఆన్ గాడ్, బ్లేమ్ ఇట్ ఆన్ గాడ్. నీ పిసింతనము, నీ లోభత్వము, దురాశ, స్వార్థము, బ్లేమ్ ఇట్ ఆన్ గాడ్. బాగా అర్థం చేసుకోండి. గివింగ్ ఈజ్ గ్రేస్. గ్రో ఇన్ ద గివింగ్. కృపలో ఎదగండి. దేవుడు మనకేమైనా ఇచ్చినప్పుడు ఇవ్వడం నేర్చుకోవాలండి. ఎస్, భవిష్యత్తు కొరకు అందరికీ కావాల్సిందే, కానీ భవిష్యత్తుకు కావాలని ఏమండి బిగించి పెడితే ఎలాగా? ఏమవుతుందో 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 ఏదవుతుంది? భవిష్యత్తు ఉంచుకోవద్దని నేను చెప్పట్లేదండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దాట్. ఒకసారి అంటండి ఒక ఇంట్లో దొంగపడ్డాడట. బాగా వినండి. ఒక ఇంట్లో దొంగపడ్డాడట. సో దొంగ పారిపోతా ఇంట్లో పడ్డాడు. దొరికింది తీసుకుని వెళ్ళిపోతుంటే ఇంటి యజమాని వచ్చి, అరే ఆగవయ్యా ఆగవయ్యా అన్నాడట. ఎందుకు ఇక్కడ రావయ్యా, నా భార్యను పరిచయం చేస్తాను నీకు అన్నాడట. ఎందుకు సార్ అంటే, గత 30 ఏళ్ల నుంచి ప్రతి రాత్రి నువ్వు వస్తావేమో నువ్వు వస్తావేమో నువ్వు వస్తావేమో అని భయపడి చచ్చిందయ్యా 30 ఏళ్ళు, ఒకసారి పలకరించిపో అన్నాడటండి. అర్థమైందండి? ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. గ్రో ఇన్ గివింగ్. గ్రోయింగ్ ఇన్ గివింగ్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్. కృపలో అభివృద్ధి చెందుట, ఇవ్వడములో అభివృద్ధి చెందుట. లెట్స్ గో టు నెంబర్ 5. 1 పేతురు 4:10. 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకరికొకడు ఉపచారము చేయుడి. సర్వ్ వన్ అనదర్. సర్వ్. ఉపచారం అంటే ఏంటో తెలుసండి? ప్రసంగం చేయడం కాదు, పాటలు పాడడం కాదు. ఉపచారం అంటే చేతులతో చేసేది, చేతులతో కాళ్ళతో చేసేది. సర్వింగ్. సర్వింగ్. సర్వెంట్. ఏమయ్యా ఈవేళ ఏంటి ఇట్లా ఉంది మీ ఇల్లు, ఈవేళ సర్వెంట్ రాలేదండి? అర్థమైందా సర్వింగ్ అంటే? సర్వింగ్ అంటే అర్థమైందండి? ఏంటి ఈవేళ హోటల్ నుంచి తెప్పించుకున్నారు, అదే ఈవేళ సర్వెంట్ రాలేదండి, ఇంట్లో వంట చేసే సర్వెంట్ రాలేదండి. అర్థమైందండి సర్వింగ్ అంటే? సర్వింగ్ అంటే అర్థమైందా? ఉపచారము చేయుట. టైం లేదండి, టైం లేదు. టైం ఎవరికీ లేదండి. ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఇక్కడ వింటున్నది ఇక్కడికి దిగాల. అర్థమవుతుందా? ఇక్కడ వింటున్నది, ఇక్కడ విన్నది ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి దిగితే ఇది చేతుల్లోకి కాళ్ళలోకి వస్తుంది. ఉపచారము చేయుట. దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్. దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్. నేను గమనించానండి, మన దగ్గర లేదు కానీ అలవాటు. నేను ఆస్ట్రేలియాలో చూశాను, వేరే స్థలాల్లో కూడా చూశాను. నేను చెప్తుంటే విన్నాను. సంఘంలో ఎవరికైనా ఇబ్బంది ఏర్పడితే సంఘములో రోస్టర్ వేసేస్తారు. వాళ్ళు వెళ్ళి చర్చిలో ఒక రోస్టర్ బుక్ ఉంటుంది. నేను పలానా రోజున పలానా టైం నుంచి పలానా టైం వరకు నేను ఖాళీగా ఉంటాను, ఎవరికైనా ఏమైనా పని ఉంటే చెప్పండి, చేసి పెడతాను. నేను ఈ పని చేయగలను, మీకు ఇంట్లో ఏమైనా అవసరమైతే నన్ను పిలవండి, నేను వచ్చి పని చేసిపోతాను. నేను ఇస్త్రీ చేయగలను, లేకపోతే నేను ప్లంబింగ్ పని చేయగలను, నేను ఎలక్ట్రికల్ వర్క్ చేయగలను, లేకపోతే నేను మంచిగా వంట చేయగలను, లేకపోతే నేను వచ్చి పిల్లల్ని ఆడించగలను. సర్వింగ్. ఐ స్టిల్ రిమెంబర్ అండి, చాలా ఏళ్ల కిందట నా భార్య మీద అన్యాయంగా కొత్తగా హెడ్ మాస్టర్ వచ్చాడు. నా భార్య హెడ్ మిస్ట్రెస్. ఆమెను జరిపి ఆయన కూర్చొని చాలా అవస్థలు పెట్టాడు.
హయత్ నగర్లో ఉండేది ఎంఈఓ ఆఫీస్, ప్యారడైజ్లో ఉండేది డిఈఓ ఆఫీస్. జాయిస్ చిన్న పిల్ల, 2 years or 3 years అమ్మాయి, చిన్న టీవీఎస్ ఉండేది. నా భార్య లోకల్ దిగిందా, 16 నెంబర్ బస్ దిగిందా, 38 నెంబర్ బస్ దిగిందా, రాత్రి 8 అయింది 9 అయింది, టీచర్లు ఆమె కలిసి హయత్ నగర్ వెళ్ళారా, ఫోన్లు లేవు. ఇలాంటి ఇబ్బందుల్లో ఐ స్టిల్ రిమెంబర్ బ్రదర్ రేవతి కుమార్ నా పక్కనే ఉన్నారు. ఎవ్రీ డే ఆయన ఆంధ్ర బ్యాంకులో పనిచేసేవాడు. జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఎవ్రీ డే మా ఇంట్లో వచ్చి కూర్చునేవాడు. జాయిస్ని ఆడిస్తూ ఉండేవాడు. అంటే మన ముందున్నందుకు చెప్పకూడదు కానీ జానిస్ బేబీ సిట్టింగ్ చేశాడు. ఐ స్టిల్ రిమెంబర్ రేవతి కుమార్. ఎన్ని రోజులో అంటే అసలు ఇంట్లో బన్నీ చిన్నవాడు, అర్థమవుతుందండి. ఉపచారము చేయుట రోస్టర్ వేస్తారండి చర్చెస్లో, ఐఎమ్ అవైలబుల్ ఫర్ దిస్ వర్క్ అండి. ఎవరైనా సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయితే సైన్ చేసేస్తారు, ఫాస్ట్గా ఎస్ఎంఎస్ని పెడతారు, వాట్సాప్ పెడతారు, నేను పలానా గంట నుంచి పలానా గంట దాకా నేను అవైలబుల్. వాళ్ళ ఇంట్లో ఏమైనా పని ఉందా, వచ్చి వంట చేసి పెట్టిపోయే వాళ్ళు ఒకళ్ళు, వచ్చి ఇల్లు ఉడిచిపెట్టిపోయే వాళ్ళు ఒకళ్ళు, వచ్చి గార్డెన్లో గడ్డి చెక్కిపోయే వాళ్ళు ఒకళ్ళు. ఎందుకంటే ఇంట్లో ఒకరు సిక్ ఉన్నారు, హాస్పిటల్ తిరుగుతున్నాడు ఈ వ్యక్తి. వెన్ డూ వీ లెర్న్? టైం లేదు, టైం ఉన్న మనసు లేదు. దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ గ్రేస్. కృపలో అభివృద్ధి చెందుట. గ్రోయింగ్ ఇన్ గ్రేస్ ఈస్ గ్రోయింగ్ ఇన్ సర్వింగ్ పీపుల్. ఇతరులకు సేవ చేయడమే కృపలో అభివృద్ధి చెందుట. మా దగ్గర ఒక అబ్బాయి ఒక ఆయన ఉండేవాడు, బ్లాక్ బెల్ట్. కిషోర్ నవ్వుతూ ఉన్నాడు. బ్లాక్ బెల్ట్ అన్నదమ్ముడు ఉండేవాడు, బ్లాక్ బెల్ట్స్. పాపం అక్క, కళ్యాణ అక్క బాగా చేసి పెట్టేదండి. బ్లాక్ బెల్ట్స్ అంటే యూ నో హౌ మచ్ దే ఈట్. మాకు వచ్చే తక్కువ జీతంతో అండి ఏమనేవాడు తెలుసా, కళ్యాణ అక్క ఎంత ప్రేమ అక్క, నేనేం చేయలేకపోతున్నాను అక్క, మీకు అక్క పోషించేస్తున్నావు అక్క నన్ను. నాకు మొహమాటాలు లేవండి. ఈ డైలాగు 2 సార్లు 3 సార్లు విన్నాక, ఆనంద్ నువ్వు ఒక పని చెయ్యగలవు ఆనంద్, పాపం చాలా బాధపడిపోతున్నావు, నువ్వు బ్లాక్ బెల్ట్, కండలు తిరిగి ఉన్నాయి నీకు, ట్యాప్ వాటర్ కింద వస్తుంది, మేము పైన ఉన్నాము, ఒక 4 బిందెలు కింద నుంచి మోసుకొచ్చి పైన పెట్టు అని చెప్పాను నేను ఆయనకి. ఇంకేం చెప్దామండి. సర్వీస్ ఈజ్ నాట్ లిప్ సర్వీస్, సర్వీస్ ఈజ్ హ్యాండ్స్. గ్రోయింగ్ ఇన్ గ్రేస్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ సర్వింగ్ అదర్స్. ఇతరులకు ఉపచారము చేయడములో అభివృద్ధి చెందాలి. చివరిగా గ్రోయింగ్ ఇన్ సాంక్టిఫికేషన్. చూడండి రోమపత్రిక 6:15, రోమన్స్ చాప్టర్ 6 verse 15, రోమపత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోబడి వారు కామని పాపము చేయదమా? చాలు. సో కృపలో అభివృద్ధి చెందడము అంటే పరిశుద్ధ జీవితంలో అభివృద్ధి చెందడం అండి. సాల్వేషన్లో మార్పు లేదు, జస్టిఫికేషన్లో మార్పు లేదు, గ్లోరిఫికేషన్లో మార్పు లేదు, కానీ సాంక్టిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్, అనగా శుద్ధీకరణ అభివృద్ధి చెందుతూ వెళ్తుంటుంది. శుద్ధి చేయబడుట, కృపలో ఎదుగుట, కృపలో అభివృద్ధి చెందుట, శుద్ధి చేయబడుతూ వెళ్ళుట. రోజు రోజుకు మురికి తగ్గించుకుంటూ వెళ్ళాలి, రోజు రోజుకు మురికి వదిలించుకుంటూ వెళ్ళాలి. అది కృపలో పెరుగుట. రెండవ విషయానికి వస్తాం.
ఎవరికి దేవుడు కృప ఇస్తున్నాడు? ఎవరికి దేవుడు కృప ఇస్తున్నాడు? యోహాను సువార్త 1:17 ఒక 2 మాటలు చూసి ఆ మాట దగ్గరికి వెళ్దాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప యేసు ప్రభు ద్వారా కలిగింది. కృప దేవుడు అనుగ్రహించేది. కృప యేసు ప్రభు ఇస్తాడు అని చూశాం. నేను ఇప్పుడు ఇంకొక ఎతుకుతున్న వచనం కూడా అదే, మర్చిపోయాను. సరే, ఎవరికి ఇస్తాడు యేసు ప్రభు వారు తన కృప? ఎవరికి దేవుడు కృప చూపుతానంటున్నాడు? సామెతల గ్రంథము 3:34, Proverbs chapter 3 verse 34. అపహాస్యులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. చాలండి. హీ షో గ్రేస్ టు హంబుల్, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. హీ షోస్ గ్రేస్ టు హంబుల్. అపహాసకులు, ఆయన అపహాసకుడు అంటే అపహాస్యం చేసేవారు, ఏమండి, దుస్తులకు ఆయన కృప చూపుడు. గర్విష్ఠులకు, యాక్చువల్గా ఇంగ్లీష్లో చక్కగా ఉంటుందండి. చదువుతారు ఎవరైనా ఇంగ్లీష్లో? ఎనీబడి హ్యాస్ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఇయర్? Yes, he mocks proud mockers. But shows favor to the humble and upright. Yes. గర్విష్ఠులకు ఆయన అపహాస్యము చేస్తాడు, దీనులకు కృప అనుగ్రహించును. If we are humble, then we possess the grace of God. ఒక వ్యక్తి ఎందుకు కృపలో అభివృద్ధి చెందడం లేదంటే he is not humble. He is not humble. ఏమండి, నాకు ఒక ఆయన ఎప్పుడు జ్ఞాపకానికి వస్తాడండి. చైర్లో కూర్చుంటాడు. చైర్లో కూర్చుంటే ఏమి, కింద కూర్చుంటే ఏముందండి. చైర్లో కూర్చుంటాడు. ఒక కారు కొన్నాడు, మారుతి 800 సెకండ్ హ్యాండ్ కారు కొని కారు వేసుకొచ్చాడు చర్చికి. వచ్చి కింద కూర్చున్నాడు. అవసరమా? ఏమండి, నా పక్కన కూర్చున్న భక్తి బ్రదర్, అన్న ఈ వేషధారణ అవసరం అంటావా అని అడిగాడు నన్ను. దట్ ఈస్ నాట్ హ్యూమిలిటీ అండి. నేను కుర్చీలో కూర్చున్నానా, నేను కింద కూర్చున్నానా? ఏమండి, అరిసి ప్రైజ్లాడి చెప్పానా, 2 చేతులు జోడించి ప్రైజ్లాడి చెప్పానా? హ్యూమిలిటీ ఈజ్ ఎ కండిషన్ ఆఫ్ ద హార్ట్. Humility is the condition of the heart. That's what I understood in my own experience and watching others. నా అనుభవంలో ఇతరులను నేను గమనించిన విషయంలో హ్యూమిలిటీ అనేది ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద హార్ట్. దీనత్వం అనేది హృదయం యొక్క స్థితి. ఇంకొక మాట చూడండి, యాకోబు పత్రిక 4:6. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పును. అదండి సామెతల గ్రంథంలో చెప్పబడింది అదే. ఆయన దీనులకు ఎక్కువ కృప అనుగ్రహించి అహంకారులను ఎదిరించును. If you want to grow in grace, cultivate humility. కృపలో అభివృద్ధి చెందాలి అంటే దీనత్వాన్ని ఏమండి కల్టివేట్ చేయి, అలవాటు చేసుకో. ఓకే, కృపలో ఎలా ఎదగగలము? ఎదగాలంటే ఏం చెయ్యాలి? ఆది సంఘము, మీరు అపోస్తల కార్యముల గ్రంథం చదివితే ఆది సంఘము కృపలో ఎంత అభివృద్ధి చెందిందో మనకు కనపడుతుందండి. నేను అవన్నీ రెఫరెన్సులు చూపించాలంటే నేను ఇంకొక గంట మెసేజ్ చెప్పాలి.
కాబట్టి అసలు ఆది సంఘము ఏం చేసింది, ఏమి చేసినందుకు, వాళ్ళు ఏమి ప్రాక్టీస్ చేస్తున్నందుకు వాళ్ళు కృపలో అభివృద్ధి చెందారో నేను మీకు చూపించాలనుకుంటున్నా. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం వర్స్ 42. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అదండి, ఎడతెగక ఉండిరి. వాళ్ళకి ఒకే ఒక ప్రాక్టీస్ ఉంది, వాళ్ళు ఇదే చేస్తూ ఉన్నారు ఆది సంఘము. అందుకని వాళ్ళు అభివృద్ధి చెందినట్లుగా ఆ కృపలో ఇంకెవరు అభివృద్ధి చెందలేదు. ఏం చేశారటండి? 4 పనులు చేశారు. మనం చెయ్యాలి. ఈ రోజుల్లో సంఘం ఈ 4 పనులు చేయట్లేదు. ఏదో 1, 2 చేయడం, మిగిలి వదిలేయడం. నెంబర్ 1, అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే అపోస్టల్ జోషి చేసిన బోధ కాదండి, దాని అర్థం అది కాదు. అపోస్తలు అనే మాట ముందు తగిలించుకున్నందుకు అతడు చెప్పే బోధ అని అర్థం కాదు. అపోస్తలుల బోధ అంటే అపోస్తలుడైన పౌలు రాసిన లేఖలు, అపోస్తలుడైన పేతురు రాసిన లేఖలు, అపోస్తలుడైన యోహాను రాసిన లేఖలు, అపోస్తలుడైన యూదా యాకోబులు రాసిన లేఖలు. అర్థమవుతుందండి? అపోస్టల్స్, ఆది సంఘంలో ఉన్న ఈ 12 మంది అపోస్తలులు ఇమీడియట్గా వాళ్ళ శిష్యులు మార్కు అవ్వచ్చు, లూకా అవ్వచ్చు, బర్నబా అవ్వచ్చు, లేకపోతే అపోల్లో అవ్వచ్చు, తిమోతి, తీతు, సైలస్, ఈ బ్యాచ్ అంతా వీళ్ళ బోధలో సంఘము వింటూ వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు లేరు, ఇప్పుడు అపోస్తలు లేరు. ఎవరైనా నేను అపోస్తలుని అంటే మనం జాలిపడ్డం తప్ప ఏం చేయలేం. బైబిల్లో క్రొత్త నిబంధనలో ఉన్న బోధ ఉన్నది ఉన్నట్టుగా వినే అలవాటు చేసుకోవాలి. టెలివిజన్లో దొరికేది అపోస్తలుల బోధ కాదు. ఆయనకు నచ్చింది ఎన్నుకుంటాడు, దాన్ని బోధిస్తాడు. లాస్ట్ 20 or 30 years నుంచి నేను బుక్ ఆఫ్టర్ ద బుక్కే చెప్తూ ఉన్నానండి. నాకు ఇట్లా ఇండిపెండెంట్గా ఒక టాపికల్ మెసేజ్ చెప్పాలి అంటే తల ప్రాణం తోకకు వస్తుంది. నాకు ఏం చెప్పాలో అర్థం కాదు నాకు. అదే ఒక పుస్తకం తీసుకున్నాను అనుకోండి, 1 సంవత్సరం చెప్తాను. దట్ ఈస్ ద వే వీ షుడ్ ప్రీచ్. సంఘము అలాంటి బోధ వినాలి, సంఘ కాపరి అలా బోధించాలి. అదే సరైన బోధ, అతడే సరైన కాపరి. ఆ బోధ వినేదే క్రైస్తవ లక్షణాలు కలిగిన సంఘం. అది అపోస్తలుల బోధ. బుక్ ఆఫ్టర్ ద బుక్, వర్స్ ఆఫ్టర్ ద వర్స్, వర్డ్ ఆఫ్టర్ ద వర్డ్. పుస్తకము తర్వాత పుస్తకము, వచనము తర్వాత వచనము, పదము తర్వాత పదము. ఏమండి? అపోస్తలుల బోధలో ఎదగాలి, అప్పుడు కృపలో అభివృద్ధి చెందుతాం. అదొకటి సరిపోదు. రెండవది ఏమిటట? ఏమండి? సహవాసమందు, ఇన్ ద ఫెలోషిప్. అసలు ఇది కనపడటం లేదండి. ఆదివారం ఎందుకు చర్చికి పరిగెత్తుకొని రావాలి? అపోస్తలుల బోధ కొరకు రావాలి, సహవాసం కొరకు రావాలి, సహవాసం కొరకు రావాలి. హ్యాట్స్ ఆఫ్ టు కరోనా. అబ్బా, కరోనా ఇంకొక 2 ఏళ్ళు ఉంటే, ఇంకొక 3 ఏళ్ళు జూమ్ ఉంటే చర్చి ముఖమే చూసే పని లేదురా బాయ్. ఏమయ్యా చర్చికి రావట్లేదు అన్న? కరోనా కదా అన్న, రావట్లే. ఇంతకుముందు ఏం చేసావు? గాడిదలు కాసావా? ఆదివారం కోపం వచ్చిందా ఈ మాట అన్నందుకు? ఇంకంతకంటే చిన్న మాట అనలేక. అర్థమవుతుందా? Dear Grace Baptist Church members, if you are not growing in the fellowship, you will never grow in the grace of God. Please understand this.
కొద్దిమంది జూమ్లో కూడా కనపడటం లేదండి, జూమ్లో కూడా కనపడటం లేదు. చాలా అన్యాయం అది, అన్యాయం అది, అక్రమం అది. ఎప్పుడు నేర్చుకుంటాం, ఎప్పుడు అర్థం చేసుకుంటాం? డూ యూ వాంట్ టు గ్రో ఇన్ గ్రేస్? కృపలో ఎదగాలనుకుంటున్నావా? కృపలో అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? జోష్ అంకుల్, పాస్టర్ గారు, నేను అనుకోవట్లే కృపలో అభివృద్ధి చెందాలని. అట్లయితే సరే, ఓకే, వదిలే. కానీ కృపలో ఎదగాలనుకుంటే అపోస్తలుల బోధ, సహవాసమందు. మూడవది ఏమిటండి? రొట్టె విరుచుట యందును. రొట్టె విరుచుట యందును. యాక్చువల్గా ఇక్కడ రొట్టె విరుచుట అంటే అండి, ఆది సంఘంలో అందరు కలిసి భోంచేసేవాళ్ళు, అందరు కలిసి భోంచేసేవాళ్ళు. ఆస్తులు అమ్మేశారు, తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టారు. ఇక వాళ్ళకి ఇళ్ళు లేవు, పొలాలు అమ్మేశారు. సో భోజనం ఎవరు పెట్టాలి? అపోస్తలునే పెట్టాలి. అందుకని 7 ఎన్నుకున్నారు. స్టెఫెను వాళ్ళు వీళ్ళు 7 ఎన్నుకున్నారు. వీళ్ళు రొట్టెలు అంటే ఆహారం పెట్టేవాళ్ళు. అంటే దే వర్ సో యునైటెడ్, ఎవరింట్లో ఉన్న ఇన్ని సంవత్సరాలుగా ఎవరింట్లో ఉన్న ప్రార్థన పెడితే అసలు ఎవరు కనపడరండి. 4 అడుగుల దూరంలో ఉండే ఒకరింట్లో ఇంకొకరు కనపడరు ప్రార్థనకి. మేము ఇంతకుముందు ఒకరింట్లో కాటేజ్ ప్రేయర్ అంటే మ్యాథ్యూస్ అంకుల్ ఎంబడి 50 మంది, 60 మంది, 70 మంది పోయేవాళ్ళమండి. ఇన్ని బస్సులు లేవు, స్కూటర్లు లేవు. లాస్ట్ లోకల్ 1040 లోకల్, బొల్లారం పోయే లోకల్, మేడ్చల్దో బొల్లారందో. కొన్నిసార్లు ఆ లోకల్ కూడా మిస్ అయ్యి ఓపికంటే పట్టాలెంబడి పడి, అప్పుడు యుఓసి గేట్ క్లోజ్, పట్టాలెంబడి పడి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఆ రాత్రి. సమ్టైమ్స్ అక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ 5:30కో ఎప్పుడో ఫస్ట్ లోకల్ ఉండేది, ఆ లోకల్కి వచ్చేసేవాళ్ళం. మళ్ళీ రావాలి, స్నానం చేసుకోవాలి, డ్యూటీలకు పరిగెత్తాలి. స్కూటర్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, డబ్బులు కూడా బాగా ఉన్నాయి. హృదయం లేదండి, మనస్సు లేదండి. రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. ఎవరు కనపడుతున్నారండి ప్రార్థనకి? ఏమండి, జూమ్లో ప్రేయర్ పెడుతున్నాము, వస్తారు వెళ్ళిపోతారు. అంటే అదేదో అటెండెన్స్, ప్రజెంట్ సార్, అదే ప్రార్థన సహవాసం అంటే. మిగిలిన వాళ్ళు ప్రార్థన వినాలి, మిగిలిన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆమె అనాలి. నేను వచ్చాను, ఏమండి, వెళ్ళిపోయాను. ఈ వచ్చింది ఎక్కువ సార్ పాస్టర్ గారు, ఆయన నిన్ను ఎవడు పెట్టమన్నాడా ప్రార్థన? మేము అడిగామా? ప్రార్థన యందును. సంఘములో ప్రతి శనివారం ప్రార్థన జరిగేది. సేమ్ పీపుల్, 2, 3, 4 వాళ్ళే. అన్నిటికీ ఉంది కదండి టైము. బర్త్డేలు మారారా, మ్యారేజ్ డేస్ మారారా, ఫంక్షన్స్ మారారా, టీం మీటింగుల్లో టీం పార్టీలు మారారా? ఏం మానేశారండి? ఏం మానేశారు? మనస్సు ఎక్కడ ఉంటే కాళ్ళు అక్కడికి వెళ్తాయి. అర్థమవుతుందా? ప్రయారిటీస్. ఈవేళ ఏం పని లేదా? ఓకే, ప్రార్థనకి వెళ్దాం. ప్రార్థనకి బయలుదేరగానే ఏదైనా పని వచ్చి పడితే ప్రైజ్ ద లార్డ్, నాకు పని వచ్చింది, ఎగ్గొట్టవచ్చు ఈరోజు. దేవుడు మిగిలితే ఇంట్లో మిగిలితే పనోళ్ళకిచ్చినట్టు కాదు.
అర్థమైందా? నీకు టైం మిగిలింది కనుక ఏ పని లేకుండా లెట్ us గివ్ టు గాడ్. దేవుడికి ఏమైనా కిరీటం పెరిగిందా? యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. యు ఆర్ గోయింగ్ టు గ్రో ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కృపలో అభివృద్ధి చెందుతావు. అట్లీస్ట్ ఇన్ దిస్ న్యూ ఇయర్ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్, ఇన్ దిస్ ఇయర్ అట్లీస్ట్, ఈ సంవత్సరమైన లెట్ us కల్టివేట్. ఈ 4 అవలంబిద్దాం. రొట్టె విరుచుటలో, సహవాసములో, అపోస్తలుల బోధలో, ప్రార్థనలో. అప్పుడు మనము దేవుని కృపలో అభివృద్ధి చెందుతాము. అభివృద్ధి చెందాలండి. 2021లో ఒక తీర్మానం చేయండి. దేవా, నీ కృపలో నేను ఎదగాలనుకుంటున్నాను, నీ కృప నాకు ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం.